నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఒక నెల క్రితం 2 నెలలు ఆల్మోస్ట్ అవుతుంది, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మీడియా ముందే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని నరుకుతా చంపుతా ఏముంది మహా అయితే వెళ్ళి మళ్ళీ వచ్చేస్తా నేను వెంటనే అన్నట్లు మాట్లాడారు. ఆయన ఇంకా దురుసుగా చాలాసార్లు మాట్లాడటం మనం చూసాం. అయితే ఇప్పుడు అక్కడే మాజీ ఎమ్మెల్యే అక్కడుండే మాజీ ఎమ్మెల్యే తిరిగి వస్తే కనుక ఆయన మీద దాడి చేస్తామన్నట్లుగా ముందుగానే చెప్పారు. ఇప్పుడు ఒక ముఖ్య నాయకుడు, వైసీపీకి సంబంధించిన ఒక ముఖ్య నాయకుడి ఇంటిని మొత్తం ధ్వంసం చేయడం, కాల్ చేయడం చేశారు. అసలు ఏం జరుగుతుంది, ఎట్టుపోతుంది? తాడిపత్రిలో ఎప్పుడు జరిగేది ఇప్పుడు జరిగింది. ఎందుకంటే ఆయన మీడియా ముందుకు వచ్చి వాడెంత వీడెంత, వాడి సంగతి చూస్తా వీడి సంగతి చూస్తా, వాడిని బట్టలు ఇప్పించి కొడతా, అధికారులని మహిళా అధికారులను కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ఏం మందలించలేదు. ప్రభాకర్ రెడ్డి గారి మాటలు మేము ఖండిస్తున్నాము, ఇలా ఇది కరెక్ట్ కాదని. పోని తెలుగుదేశంలోని ఏ ముఖ్య నాయకుడైనా అన్నారా? ఎవరు అనలేదు. అంటే వీళ్ళకి హక్కు ఉందన్నమాట. పుంగనూరులో ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారిని అడ్డగించారు. ఇక్కడేమో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని ఆయన ఇంటికి కూడా రాకుండా అడ్డగించారు. ఏమంటే ఆయన వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందంటే. ఎవరు సృష్టిస్తున్నారు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం? మీరే సృష్టిస్తున్నారు. ఇంకెవరు వస్తారు? మామూలు ప్రజలు వస్తారా? రారు కదా. అదే కదా. ఇప్పుడు ఇక్కడ ఏమిటి, వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టారంట. ఎందుకు రెచ్చగొడతారు? వాళ్ళు జైలుకి పోయేదానికి రెచ్చగొడతారా? అధికారంలో మీరున్నారు, మీ పోలీసులు ఉన్నారు, మీరు చెప్పినట్టు వినే వాళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎందుకు రెచ్చగొడతారు? మిమ్మల్ని రెచ్చగొట్టి అయ్యా మమ్మల్ని అరెస్ట్ చేయండి, జైలుకు పంపించండి అని ఎవరన్నా అంటారా? ఇక్కడ ఏమిటంటే ఆ పంతం అనమాట. పెద్దారెడ్డిని రానివ్వకూడదని పంతం. ఆయన వచ్చాడు, ఆయన ఏదో ఇంట్లో ఏదో పని ఉందని ఎస్పీ గారిని పోలీస్ పర్మిషన్తోనే వచ్చారు. ఆయన ఏమి ఊరికే రాలేదు. పోలీసులతో ఎస్పీ గారి పర్మిషన్ తీసుకుని ఆయన వచ్చారు. తన ఇంట్లో ఏదో పని చేసుకున్నారు. ఆయన అనుచరుడు మురళి అనే అతన్ని ఇంటి మీద వీళ్ళు పోయి దాడి చేయడమే కాకుండా తగలబెట్టారు. ఆ ఇంటిని వీడియోలు ఉన్నాయి. ఎట్లా ఇదేనా లా అండ్ ఆర్డర్? ఇప్పుడు ఏమంటారు? ప్రతిదాన్ని జగన్ శవరాజకీయం చేస్తాడు, జగన్ రాజకీయం చేస్తాడు అనేది కదా మీ కంప్లైంట్. మరి ఇదేమిటి? మీరేం రాజకీయం చేస్తున్నారు? మీరే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు టీడీపీ వాళ్ళే కదా వైసీపీ వాళ్ళ నాయకుడు ఇంటి తగలబెట్టింది, లేదా ఆయనే తన ఇంటిని తగలబెట్టుకుని టీడీపీ వాళ్ళ మీద వేస్తా అని కూడా అంటారు. అట్లా కూడా అంటారు. మురళినే తన ఇంటిని తానే తగలబెట్టుకుని ప్రభాకర్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తున్నారు అని కూడా అనగలరు. కాకపోతే అక్కడ తాడిపత్రిలో ఇంతకాలం వీళ్ళకి ఎదురు లేదు. ఎప్పటి నుంచి 1985 నుంచి 83లో ఒకసారి దివాకర్ రెడ్డి గారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు 83లో. 85 తర్వాత వాళ్ళకి ఎదురు లేదు. మొట్టమొదటిసారిగా వైసీపీ రూపంలో వాళ్ళకి ఎదురు నిలబడింది. అంతకుముందు వీళ్ళు కాంగ్రెస్లో ఉండేవాళ్ళు, టీడీపీలో నిలబడిన వాళ్ళు వీళ్ళకి ధీటుగా ఎదుర్కోలేక ఓడిపోయేవాళ్ళు ప్రతిసారి పెద్ద తేడాతో. ఇప్పుడేమిటంటే వైసీపీ ఒక కొత్త సవాలు విసిరింది. వైసీపీ ఎప్పుడైతే సవాలు విసిరిందో వీళ్ళు దశాబ్దాల తరబడి తమ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి టీడీపీతో చేతులు కలిపి టీడీపీలో చేరారు. సరే, అది మీ ఇష్టం, ఏ పార్టీలో అయినా ఉండొచ్చు. మీరు చేరిన తర్వాత పెద్దారెడ్డి గారు గట్టిగా నిలబడ్డారు. ఏమైనా సరే నేను ఇక్కడ మీకు అండగా ఉంటానని వైసీపీ శ్రేణులకు నిలబడడం వల్ల పోయినసారి 2019లో ఆయన గెలిచారు, ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమిటి, తాడిపత్రి మున్సిపాలిటీ మీరే గెలుచుకున్నారు. మీరు అన్నట్టుగా ఆయన అంత దౌర్జన్యమే చేసే పరిస్థితి నిజమైతే మరి మున్సిపాలిటీ ఎలా గెలిచారు మీరు? అక్కడ కూడా ఆయన లాక్కుని మీకు చైర్మన్ పోస్ట్ రాకుండా చేయొచ్చు కదా. కాబట్టి అప్పటి నుంచి ఇదే జరుగుతూ ఉంది. తాడిపత్రి ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఆ పరిసర పల్లెలన్నీ కూడా కొంత నీటి సౌకర్యం ఉండడము, రైతులకు కొంత అవగాహన పెరగడంతో పళ్ళ తోటలు బాగా వేస్తున్నారు. మన అరటి తోటలు కానీ, బత్తాయి కానీ, ఇవన్నీ చాలా రకాల పళ్ళతో హార్టికల్చర్ బాగా అభివృద్ధి అయింది. ఇప్పుడు మీరు మళ్ళీ ఆ పాత ఫ్యాక్షన్ రాజకీయాల్లోకి వెళ్తే ఏం జరుగుతుందంటే గ్రామాల్లో కక్షలు పెరిగి పళ్ళ తోటలు కొట్టడం చాలా సులభం. అంటే రైతుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం అనేది చాలా సులభం. కాబట్టి మళ్ళీ పళ్ళ తోటలు నరుక్కోవడము, వాడిని వీళ్ళు చంపుకోవడం, ఇదే గొడవ అయిందనుకోండి. మళ్ళీ లా అండ్ ఆర్డర్ అంటే తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తున్నారు? జగన్ భయంకరమైన విధ్వంసం చేసేసాడు, ఆయన గవర్నమెంట్లో లా అండ్ ఆర్డరే లేదు అని కదా మీరు మొన్నటి వరకు ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు మీ గవర్నమెంట్లో లా అండ్ ఆర్డర్ ఉన్నట్టా లేనట్టా? పబ్లిక్గా ఇల్లు తగలబెడుతూ ఉంటే మీ లా అండ్ ఆర్డర్ మీరు మెయింటైన్ చేస్తున్నట్ట చేయనట్ట? ప్రభాకర్ రెడ్డి గారు వీడియోలో అంటే పబ్లిక్ టీవీ ముందరే వచ్చేసి అంటే మీడియా ముందే నిలబడి నేను వాడిని వదలను వీడిని వదలను, మహా అయితే జైలుకు పోతాను, బెయిల్ మీద వస్తాను, నాదేం పెద్ద విషయం అని కూడా సవాలు విసురుతున్నాడు కదా. ఆ రేంజ్లో ఒక ఎమ్మెల్యే తండ్రి ఆయన
మొన్నటి వరకు మా నాయకుడు కదా, కీలకమైన నాయకులు కదా వాళ్ళిద్దరు అన్నదమ్ములు. ఇప్పుడేమో పిల్లల జనరేషన్ వచ్చింది. కాకపోతే పిల్లల జనరేషన్ అస్మిత్ రెడ్డి గారు కానీ ఇంకోరు కానీ వాళ్ళు చేయాల్సింది ఏమిటంటే వాళ్ళ తండ్రుల జనరేషన్తోనే ఆ ఫ్యాక్షన్ రాజకీయాలు అవన్నీ అయిపోయినాయి. మాది డెమోక్రటిక్ ప్రజాస్వామ్య రాజకీయాల్లో మేము ఉన్నాము అనేది నిరూపించుకోవాల్సిన అవసరం వాళ్ళకుంది. మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాలే అనుకోండి, అందరూ నష్టపోతారు దీంట్లో. ఇప్పుడు పెద్దారెడ్డి గారు ఏమంటున్నారు, నన్ను చంపడానికి కుట్ర చేస్తున్నాడు ప్రభాకర్ రెడ్డి అంటున్నాడు. ఇంకా ఆల్రెడీ వాళ్ళ అన్నని సూర్యప్రతాప్ రెడ్డిని 2006లో మర్డర్ చేశారు. సరే, వీళ్ళే దాంట్లో ముద్దాయిలుగా ఉన్నారు అనేది ఆయన ఆరోపణ. అదేవిధంగా నన్ను కూడా పక్కకు తప్పించేస్తే ఇంకా తాడిపత్రిలో ఎదురే ఉండదు, తాడిపత్రిలో పేకాట మట్కా ఈ గాంజాయి విపరీతంగా ఉంది అనేది ఆయన ఆరోపణ. వాళ్ళందరినీ ఈయన పెంచి పోషిస్తున్నాడు, ఆ గ్యాంగులన్నింటినీ కూడా నా మీదకి రెచ్చగొడుతున్నాడు అనేది ఆరోపణ. అంటే ప్రభాకర్ రెడ్డి గారు ఆ పని చేశారా చేయలేదు అనేది వేరే విషయం, కానీ తాడిపత్రిలో అయితే సిచ్యువేషన్ సరిగ్గా లేదు. ఎవరినైనా ఒక పౌరుడు, ఒక మాజీ ఎమ్మెల్యే కానక్కర్లేదు, ఒక పౌరుడు ఎవరైనా ఎక్కడైనా వెళ్ళాల్సి హక్కు అతనికి ఉంటుంది కదా. తన నియోజకవర్గానికి ఒక మాజీ ఎమ్మెల్యేని రానివ్వకుండా మీరు ఎన్నాళ్ళు ఉంచుతారు? అంటే మీరు రానివ్వనంత కాలము, మీరు ఇలా దౌర్జన్యం చేసినంత కాలము మెల్లిగా మీరు ప్రజా వ్యతిరేకతను మళ్ళీ పెంచుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఒకసారి మీరు ఓడిపోయినారంటే ఏమిటి అర్థం? మిమ్మల్ని ఓడించవచ్చు అనే క్లారిటీ ఉంది కదా జనానికి. అంత మునుపు మీరు ఎప్పుడు ఓడిపోలేదు. 83లో అది వేరేలేండి, తెలుగుదేశం వచ్చిన కొత్తలో ఆ ఊపులో ఆయన ఓడిపోయాడు. మామూలుగా దివాకర్ రెడ్డి గారు ఆ రోజే కాంగ్రెస్ టికెట్ తెచ్చుకుంటే ఆయన ఓడిపోరు, ఆ తర్వాత ఎప్పుడూ ఓడిపోలేదు. అయితే మిమ్మల్ని ఓడించవచ్చు అని, మిమ్మల్ని ఓడించేవాడు ఒకడు ఉన్నాడు అనే క్లారిటీ ఉంది కదా జనానికి. అతను ఉండకూడదు అని మీరు అనుకుంటున్నారా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కంట్రోల్ చేయాలి. మళ్ళీ రాయలసీమలో ఈ ఫ్యాక్షనిజము మళ్ళీ ఇదంతా ఈ గోలంతా మొదలైందనుకోండి, ప్రశాంతంగా ఉన్న ఊర్లన్నీ కూడా భ్రష్టు పట్టిపోతాయి ఈ రాజకీయాల వల్ల. సినిమాలను తలపిస్తున్నాయి. ఇప్పుడు సినిమాల్లో కూడా ఇలా జరిగితే ఏంటి లాజిక్ లేదు, కళ్ళ ముందే అలా చేస్తే ఊరుకుంటుందా ప్రభుత్వమో పోలీసులో అనుకుంటాం. ఇక్కడ అదే జరుగుతుంది రివర్స్లో. వీళ్ళు ఏమిటంటే జగన్ హయాంలో అవి జరిగాయి కదా, ఇవి జరిగాయి కదా అనేది వీళ్ళ ఆరోపణ. ఆయన హయాంలో జరిగాయి కాబట్టి ఆయన ఓడించారు అనేది ప్రజలు ఇచ్చిన తీర్పు. అంటే మీరు మళ్ళీ అదే ఫాలో అవ్వదలుచుకున్నారా? సేమ్ రూట్లోనే పోదలుచుకున్నారా? పోయినసారి తాడిపత్రి మేము కూర్చుంటామా మరి, లేకపోతే తాడిపత్రి ప్రశాంతంగానే ఉంది అంటారు అంటున్నారు కూడా. అంటే లేదు, నా మీద కేసులు పెట్టారు అవి ఇవి అంటారు ప్రభాకర్ రెడ్డి గారు. ఆ కేసులు అవన్నీ మీరు కోర్టుల్లో తేల్చుకోవాలి. దాని వ్యక్తిగత తగాదాలకి దాన్ని తీసుకొస్తే ఎట్లా? నేను అధికారులను కొడతాను చంపుతాను అంటే అది ఎట్లా? అది ఇల్లీగల్ లా, చట్ట విరుద్ధం కదా మీరు మాట్లాడుతున్న మాటలు. మరి మీరు శాసనసభలో మీ అబ్బాయి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరే చట్ట విరుద్ధంగా మాట్లాడితే ఎట్లా? మీ డెమోక్రసీ మీ గురించి మీరేం మాట్లాడతారు? మీ పార్టీ ఏమి దాన్ని, చంద్రబాబు నాయుడు గారు ఎలా దీన్ని సమర్థించుకుంటారు? నిన్న జరిగిన దాడిని ఎలా సమర్థించుకుంటారు ఆ పార్టీ వాళ్ళు? రైట్ సార్. ఏమో మరి దీనికి ఎప్పుడు బ్రేక్ పడుతుందో ఏంటి తెలియట్లేదు. ఇటువంటివి బ్రేక్ పడాలి. బ్రేక్ పడితేనే కదా కొత్త రాజకీయం వస్తుంది. లేదు మీరు పాత రాజకీయమే చేయదలుచుకుంటే మళ్ళీ జనానికి మీరు వ్యతిరేకత జనంలో వ్యతిరేకత వస్తుంది. జనాన్ని అణిచివేసి ఎంతో కాలం ఎవరూ రాజ్యం వెళ్ళలేరు. జనం ఎప్పటికప్పుడు చైతన్యమయ్యి ఏదో ఒక దారి వెతుకుతూ ఉంటారు. ఒక నాయకుడు ఎవరు వచ్చినారంటే అతని వెంట నడుస్తారు. కాబట్టి ఎవరు ఏ అణచివేతని భరించలేరు ఎంతో కాలం. అంతే, దాడులు ఎవరు చేసినా, అప్పుడు జగన్ చేసినా జై హో జగన్ అనరు, చంద్రబాబు గారు చేసినా జై చంద్రబాబు అనరు. ఎవరికి ఇచ్చేది ఓటు వేయడానికి వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇలా ఉన్నారా, మేము ఇలా ఉండకూడదని ఓటేస్తే మళ్ళీ వీళ్ళు ఇలాగే ఉంటున్నారా అని ఆలోచిస్తారు జనము. మరి దాన్ని చంద్రబాబు నాయుడు గారు సీనియర్ కాబట్టి ఆయనే ఈ రాయలసీమలో ఇట్లా పిచ్చి పిచ్చి ధోరణులన్నీ తలెత్తుకోకుండా ముఖ్యంగా తాడిపత్రిలో కంట్రోల్ చేస్తే మీకు అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. థ్యాంక్ యూ.